హలో అందరికీ, స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియా ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. దానికోసం నేను ఇదిగో ఒక కాలీఫ్లవర్ తీసుకుని హాఫ్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ఇదిగో నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ని వాటర్లో వేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అండ్ మైదా, కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, సాల్ట్ అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుంటూ ఇదిగో మన మిశ్రమాన్ని ఇలా రెడీ చేసుకోవాలి. మరీ థిక్గా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం ముందుగానే బాయిల్ చేసుకున్నాం కదా కాలీఫ్లవర్, ఇలా ప్రాపర్గా మొత్తం మిక్స్ అయ్యేట్టు కలుపుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఇదిగో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరకాయలు 3 వేసేసి ఒక 2 seconds వేయించిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్, మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్, ధనియా వేసేసుకుందాం. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని కారం కూడా వేసుకుందాం. సోయా సాస్ అయితే ఇంపార్టెంట్. టమాటా సాస్, నేనైతే చిల్లీ సాస్ అయితే యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను, పిల్లలు తినాలి కదా. నెక్స్ట్ మనం కార్న్ఫ్లోర్లో వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి ఇదిగో గ్లాస్ వాటర్ తీసుకుని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మన గోబీ అయితే యాడ్ చేసుకోవడమే. కొంచెం కొత్తిమీర వేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేసేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు. ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేస్తే నేను చేస్తున్న వంట మీకు నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది, చాలా సూపర్గా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. బయట ఫుడ్ కంటే ఇది బెటర్ కదా. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.